ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ సంక్షోభాలు కావచ్చు, అనేక దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కావచ్చు, లేక అనేక దేశాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక మాధ్యం కావచ్చు, దీని కారణంగా ఎరువుల ధరలు పెరిగాయి. మనం దిగుమతి చేసుకున్నటువంటి ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతుల మీద భారం పడొద్దని చెప్పి ఎరువుల ధరలు పెరగకుండా ఆ పెరిగిన ధరల భారమంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ధరలకు ఈరోజు మరింతగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి. కానీ ఒక్క రూపాయి కూడా రైతుల మీద భారం పడకుండా మోడీ గారి ప్రభుత్వము రైతు పక్షపాతంగా వ్యవహరిస్తూ రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఈరోజు ఆదుకుంటుంది. ముఖ్యంగా యూరియా తీసుకున్నట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము 267 రూపాయలకు బస్తా రైతాంగానికి ఇస్తున్నది. నామమాత్రపు ధర ఇది. రైతుల దగ్గర యూరియా బస్తా వసూలు చేసేటువంటి ఛార్జీ నామమాత్రం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి బస్తాకు 45 కేజీల బరువు ఉండేటువంటి బస్తాకు 2236 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే రైతుల దగ్గర 2267 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. టోటల్గా ఒక బస్తా ఖర్చు 2503 రూపాయలు అవుతుంది. ఒక బస్తా యూరియా ఖర్చు ప్రభుత్వం మీద పడేటువంటి కొనుగోలు ఖర్చు ఏదైతే ఉన్నదో, ఇంపోర్ట్ చేసుకున్నా దేశంలో ఉత్పత్తి అవుతున్నా కూడా 2503 రూపాయలు. అటువంటిది 267 రూపాయలకే రైతులకు అందిస్తూ ఉన్నాం. అదే కాకుండా 50 కేజీల డిఏపి ఎరువు కూడా ఈరోజు 1311 రూపాయలకు మాత్రమే రైతులకు ఇస్తూ ఉన్నాం. దాని మీద ఖర్చు, దిగుమతి చేసుకునేటువంటి ఖర్చు, ఉత్పత్తి ఖర్చు 3771 రూపాయలు. 3771 రూపాయలు ఖర్చు అవుతుంటే రైతుల దగ్గర 1311 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తూ ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వము 2422 రూపాయలు ప్రతి బస్తా మీద రైతులకు సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఈ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము ఒక ఎరువుల మీదనే ఖర్చు పెడతా ఉంది. ఎంఎస్పి కావచ్చు, ఉదాహరణకు ఒక ఎంఎస్పి మీద ఖర్చు పెడుతున్నట్టు లెక్క తీస్తే ఒక బియ్యం ఆల్మోస్ట్ 40 రూపాయలు ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఉచితంగా పేదలకు ఇస్తూ ఉన్నాం, మధ్యతరగతి ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఒక కేజీ మీద 40 రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము, ఉచితంగా పేదలకు ఇస్తూ ఉన్నది. ఒక దిక్కు రైతులు నష్టపోకూడదు, పేదవాడికి అన్నం పెట్టాలి అన్న దృక్పథంతో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో మరి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక యూరియా ఒక ఎకరం మీద ఒక సంవత్సరానికి సుమారు 19,000 రూపాయల సబ్సిడీ ఒక ఎకరానికి 2 పంటల మీద, ఒక డిఏపి కానీ ఒక యూరియా కానీ, ఒక ఎకరానికి 2 బస్తాలు యూరియా, ఒక ఎకరానికి 2 బస్తాలు డిఏపి 2+2 4 బ్యాగులు మీద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి అయ్యేటువంటి ఖర్చు ఏంటంటే ఆల్మోస్ట్ 19,000 రూపాయలు ఖర్చు పెడతాం. ఒక ఎకరం మీద రైతుకు 19,000 రూపాయలు లాభం చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు ఇక్కడ కూర్చొని అనేక రకాల పొంకనాలు కొడతా ఉన్నారు.